This conference will now be recorded. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్స్ స్టార్ట్. సో ఈ రోజు సెషన్లో నిన్నటి కంటిన్యూషన్ మనం చూడాలండి. మనం యాక్చువల్గా ఫస్ట్ వచ్చి నిన్న మనం యాక్సెస్ చేస్తుంటే సీక్రెట్స్ మేనేజర్ యాక్సెస్ చేస్తుంటే మనకు పనిచేయలేదు యాక్చువల్గా. దాని రీజన్ ఏంటి అని చెప్పి దాని స్క్రిప్ట్ ఒకసారి మనం స్క్రిప్ట్ ఆర్ ఆ పైథాన్ కోడ్ అనేది ఒకసారి చూడాలా. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి యాక్సెస్ సీక్రెట్స్ ఫ్రమ్ Google Secrets Manager using Python first. మీకు నెక్స్ట్ వచ్చి మనకి ఆ సీక్రెట్స్ వాడుకొని మనం ఏదైనా కూడా అవుట్ సైడ్ లైక్ నేను AWS లో యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తాను సీక్రెట్స్ ని. రెండోది వచ్చేసరికి మనకి అండర్స్టాండింగ్ ప్రైవేట్ సర్వీస్ కనెక్ట్ అని ఒకటి ఉంటుందండి మీకు. PSC అంటాం మనం. ఇక్కడికి వచ్చేసరికి గూగుల్ సీక్రెట్స్ యూజింగ్ పైథాన్ అండ్ ప్రైవేట్ గూగుల్ యాక్సెస్. ఓకే, వీటి గురించి ఒక క్లియర్ గా డిఫరెన్స్ అనేది మనకు అర్థం కావాలా. సో ఆబ్వియస్ గా నిన్న చూసినట్టు మనకి PGA అంటే ఏంటండి మీకు PGA అనేది మనకి ఇంటర్నల్ గా మన గూగుల్ APIs ని యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. సో అయితే మీరు చూసినట్లయితే మనం ఇలాగ ట్రై చేసాం అనుకోండి మీకు. సో లేదా మనం మెషిన్ డిప్లాయ్ చేయడానికి ట్రై చేసాం అనుకోండి. ఎక్కడ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి డెమో VPC అని డిప్లాయ్ చేసాం అనుకోండి. ఏమవుతుందంటే డిఫాల్ట్ గా ఉన్న సర్వీస్ అకౌంట్ అసైన్ అవుతుంది మనకి. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నేను ప్లాన్ చేస్తాను. లెట్స్ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి క్రియేట్ ఇన్స్టెన్స్ అన్నాం. క్రియేట్ ఇన్స్టెన్స్ అన్నప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ సో ఇక్కడికి వచ్చి సో ఇవన్నీ కూడా ఓకే, కానీ కిందకు వచ్చినప్పుడు కమ్ డౌన్ ఇక్కడ చూస్తే మనకి అలౌ ఫుల్ యాక్సెస్ టు ఆల్ APIs అని ఇవ్వాలండి మనకి. ఏదేంటంటే యాక్చువల్గా డిఫాల్ట్ వెళ్తుంది అనమాట మీకు. సో కాబట్టి ఇది ఇవ్వాలి. సో ఇక్కడికి వచ్చి నా ప్లాన్ ఏంటంటే ఈక్వివాలెంట్ కోడ్ బయటికి తీసినప్పుడు ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే క్రియేట్ డిస్క్ ఇదంతా కూడా ఓకే. నౌ పైకి వచ్చినప్పుడు వెరిఫై చేద్దాం. సర్వీస్ అకౌంట్ ఇక్కడ ఉంది. స్కోప్స్ వచ్చేసరికి ఆత్ ప్లాట్ఫామ్ మనం చూసారా మీకు ఇక్కడ. ఇది మనకు కావాల్సింది మీకు. ఇది క్రియేట్ డిస్క్ ఓకే. ఇంతవరకు నో షీల్డ్, సెక్యూర్ బ్యూట్, లేబుల్స్, రిజర్వేషన్ ఎఫినిటీ. నా లేకపోతే ఓ పని చేద్దాం, కాపీ చేసుకొచ్చి నేను ఏం చేస్తాను మీకు ఇక్కడ చేసినప్పుడు మనం హైఫన్ సర్వీస్ అకౌంట్ ఇవ్వకపోయినా డిఫాల్ట్ గా తీసుకుంటుంది మీకు. లేదంటే మనం ఏం చేయొచ్చు, తీసుకోవచ్చు. అయితే ఇంపార్టెంట్ స్కోప్స్ ఉంది చూడండి మీకు ఇక్కడ. క్లౌడ్ ప్లాట్ఫామ్ ఉంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి నేను ఇలా ఇద్దాం స్కోప్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను ఇలా ఇస్తాను మీకు. సో కాబట్టి ఇది ఏం జరుగుతుంది మనకి, అలాగే మనం ఏమి ఇవ్వాల్సిన పని కూడా లేదు, ఎందుకంటే డిఫాల్ట్ గా మీకు ఇది అసైన్ అయిపోతుంది కాబట్టి మీకు ఇది రావాలన్నమాట మీకు. ఇది ఆల్ API యాక్సెస్ కి రావాలి మీకు. అండ్ వన్ థింగ్ ఈజ్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఇక్కడికి వచ్చి నేను మన VPCలకు వచ్చాను అనుకోండి. లెట్ మీ డూ వన్ థింగ్. సో ఇక్కడికి వచ్చి VPCకి వచ్చి ఇనిషియల్ గా మనం చేయాల్సింది ఏంటంటే మన సబ్నెట్స్ ఉంది కదా, సబ్నెట్స్ మీద కన్ఫర్మ్ చేసుకోవడానికి PGA అనేబుల్ లో ఉందా లేదా అని చెక్ చేయాలండి PGA. సో దానికోసం నేను ఏం చేస్తాను, సబ్నెట్స్కి వచ్చాం అనుకోండి. సబ్నెట్ లో రైట్ సైడ్ వచ్చాం అనుకోండి, మీకు ప్రైవేట్ గూగుల్ యాక్సెస్ అనేది ఆన్ లో ఉంది. సో నేను ఏం చేస్తాను, దాన్ని ఆఫ్ చేస్తాను మీకు. ఇక్కడికి వచ్చి మనం ఎడిట్ అని చెప్తాం. ఎడిట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి ఆఫ్ చేయొచ్చు మీకు. ఓకే, ఆఫ్ చేసి సేవ్ చేయండి మీకు. అండ్ దెన్ మనం ఏం చేద్దాం అంటే ఇది డిప్లాయ్ చేద్దాం మీకు. నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ
కొత్త షెల్ ఓపెన్ చేస్తాను మీకు. మ్యూట్ చేయండి ప్లీజ్. ఓకే, లెట్స్ లాగిన్. సో ప్లాన్ ఏంటంటే ఇది ఇవ్వడం మీకు ఆల్రెడీ ఉంది కాబట్టి మనకి విపిసి. సో జీ క్లౌడ్ కంప్యూట్ ఇన్స్టెన్సెస్ ఇక్కడ వచ్చి మనకి సబ్నెట్ 1, స్కోప్స్ వచ్చి మనకి ఈ స్కోప్ ఇద్దాము. అయితే ఇక్కడ చూసారా మ్యాక్స్ డ్యూరేషన్ 1 hour ఇన్స్టెన్స్ ఇది కూడా ఇచ్చారనుకోండి, మీరు మర్చిపోయినా కూడా ఆటోమేటిక్ గా మెషిన్ డిలీట్ అయిపోతుంది. ప్రొడక్షన్ సిస్టమ్స్ లో ఇవ్వకూడదు. బట్ ఒకవేళ మర్చిపోయిన ఇప్పుడు 1 hour కంటే ఎక్కువ లేదనుకోండి క్లాస్ మీకు, మీరు ఏం చేయొచ్చు ఇలా ఇచ్చారనుకోండి, అంటే ఇప్పుడు ఫ్రీ ట్రయల్ కాబట్టి అభ్యంతరం లేదు మీకు. సో నేను ఏం చేస్తాను, లెట్ మీ డూ వన్ థింగ్ ఇక్కడ. ఓకే సరే. సో కాబట్టి నేను ఏం చేస్తాను, అప్ అయిందా మీకు? ఓకే, లెట్స్ కమ్ హియర్. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, జీ క్లౌడ్ కాన్ఫిగ్ ప్రాజెక్ట్ సెట్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ నేను ఏం చేస్తాను, జీసీపీ B05 హైఫన్ అని చెప్పి మీకు ఇస్తే ఆథరైజ్ చేయండి. ఆథరైజ్ చేసినప్పుడు అది పై చెక్ చేసుకోవాలా. చెక్ చేసుకొని ఏముంది మీకు డెమో 1 ఇస్తాను మీకు. ఓకే గుడ్. సో మనం ఏం చేద్దాం, లెట్స్ డిప్లాయ్ దిస్ వన్. మీకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇలా ఇద్దాం. is more than one alternate release tracks. Okay, G Cloud I think. Okay, right. సో మీరు చూసినట్లయితే మీకు ఆల్ఫా అండ్ బీటాలో యూజ్ చేసినట్టుంది యాక్చువల్గా మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు, లెట్ మీ డూ వన్ థింగ్, అంటే అడిషనల్ ఫీచర్ లాగా ఉందండి మీకు. అందుకే ఇక్కడ మీరు చూస్తే ఏముంటుంది మీకు, కంప్యూట్ అన్రికగ్నైజ్డ్ ఆర్గ్యుమెంట్స్ మాక్సిమం రన్ డ్యూరేషన్ ఫ్లాగ్ ఇస్ అవైలబుల్ ఇన్ 1 or more alternate రిలీజ్ అన్నమాట. సో జీ క్లౌడ్ రిలీజ్ లో. సో కాబట్టి మనకి జీ క్లౌడ్ బీటా అని ఇచ్చాను అనుకోండి మీకు, ఇది కాకుండా మీకు లెట్స్ ట్రై టు గివ్ బీటా. ఓకే, లెట్స్ క్రియేట్ ఇట్. క్రియేట్ అయిపోయినాక ఫస్ట్ ఏం చేస్తాం మీకు, ఇది ఒక తప్పు చేశాను బేసిక్గా. ఇంకేం తప్పు చేశాను నేను నో అడ్రస్ ఇవ్వకుండా ఇచ్చాను మీకు. సరే ఒకటి పబ్లిక్ ఐపీ క్రియేట్ చేద్దామండి, పబ్లిక్ సర్వర్ క్రియేట్ చేస్తాను. సో రెండోది ఏం చేస్తాను మీకు, మీరు చూసినట్లయితే రెండో సర్వర్ వచ్చి మీకు హైఫన్ నో, ఇక్కడికి వచ్చి నో అడ్రస్ అని ఇద్దాం. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాను, నేను మీకు మెషిన్ టైప్ కూడా మీకు డిప్లాయ్ చేయాలంటే VM2 అని ఇచ్చాను అనుకోండి మీకు. VM2 అలాగే ట్యాగ్స్ ఇక్కడ కూడా పేరు కూడా ఉంటుంది మీకు, ఇక్కడ VM2 బై ద వే. ఓకే, రిమైనింగ్ అంతా సేమే. బట్ నేను ఒకటి చెక్ చేయాలనుకుంది ఏంటంటే, సర్వర్ క్రియేట్ అయిపోయింది కాబట్టి ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం మీకు, బ్యాక్ వచ్చి మనం అనుకున్న విధంగా అనేబుల్ అయిందో లేదో చెక్ చేద్దాం ఇక్కడ యాక్చువల్గా మీకు. ఓకే, సో కిందకు వచ్చేయండి. కిందకు వచ్చినప్పుడు మీరు చూసినట్లయితే చూడండి, అలౌ ఫుల్ యాక్సెస్ టు దిస్ వన్. సో ఎనీవే మనం ఇది ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది కాబట్టి మీరు చూసినట్లయితే ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా కోడ్ రన్ చేయొచ్చు. కోడ్ ఏంటంటే మీరు చూసినట్లయితే ఇది కోడ్, ఇది నేను ఇస్తాను మీకు కాపీ చేస్తాను మీకు. నౌ ఇది ఒక సింపుల్ కోడ్ అండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం చేస్తుందని మీకు. మరి మేము భయపడాల్సిన అవసరం లేదు ఏంటి సంగతి అని. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మీకు ఆ సర్వర్ లోకి లాగిన్ చేద్దాం. ఎందుకు, రీజన్ ఏంటంటే మీకు దీని ఏమంటారు, మన ఈ మాడ్యూల్ కావాలి మీకు, గూగుల్ క్లౌడ్ సీక్రెట్ మేనేజర్ కదా, ఈ మాడ్యూల్ కావాలా మనం ఇన్స్టాల్ చేయాలి. దానికోసం పైథాన్ పిప్ కూడా మీకు అవసరం అవుతుంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, లెట్స్ కనెక్ట్ టు దిస్ వన్. ఫస్ట్ కావాల్సి, ఎందుకంటే ఎక్స్టర్నల్ ఐపీ ఉంది కాబట్టి ఈజీ అయిపోతుంది. కావాలంటే తర్వాత ఎక్స్టర్నల్ ఐపీ తీసేసి ఇబ్బంది ఏం లేదు మనకి, తీసేసి ట్రై చేయొచ్చు మీకు. సో లెట్స్ డూ దిస్. కాకపోతే మెషిన్ ని షట్ డౌన్ చేసి అండ్ దెన్ మీకు ఐపీని రిమూవ్ చేయాల్సి వస్తుంది. బట్ లెట్ ఇట్ బి. ఒకసారి సర్వర్ వచ్చినాక మీకు
లేదంటే బయట నుంచి కూడా కనెక్ట్ అవ్వచ్చు అండి. నాకు అలా SSH కీస్ నేను ఆల్రెడీ ఇచ్చున్నాను కాబట్టి బయట నుంచి కూడా కనెక్ట్ అవ్వచ్చు. బట్ దిస్ ఈస్ ద ఈజీ మెథడ్. మీకు ఒకవేళ మీకు ఇది ఫస్ట్ టైం మీకు మెషిన్ ఆ కీస్ అన్ని రావడానికి కొంచెం టైం పట్టుద్ది. లేదు ఫాస్ట్ గా కావాలంటే డైరెక్ట్ గా పబ్లిక్ అయిపోయి ఉంటే దాని ద్వారా మీరు లాగిన్ చేసుకోవచ్చు. వచ్చిందా? ఓకే, గుడ్. సో నేను ఏం చేస్తాను మీకు ఇక్కడ రేదర్ దాన్ ఐ థింక్ బెటర్ ఏంటంటే ఫాంట్ సైజ్ అంతా కూడా పెద్దగా ఉంటుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే మీకు పుట్టి నుంచి లాగిన్ చేస్తానండి మీకు. సో నాకు పుట్టి నుంచి ఎలా లాగిన్ అయిందండి మనకి? బికాస్ నేను ఏం చేశానంటే ఇక్కడికి వచ్చి మీకు SSH కీస్ అని మీరు ఇచ్చారనుకోండి, నేను ఏం చేశాను SSH కీస్ ని యాడ్ చేశాను అక్కడ మీకు. ఏ కీని యాడ్ చేసి ఎలా ఇవ్వాలా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక AWS కీ గాని ఉందనుకోండి, ఏదైనా కీ ఉందనుకోండి, పబ్లిక్ కీ కావాలి మీకు. పబ్లిక్ కీని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ పబ్లిక్ అని చేయొచ్చు. ఎడిట్ అని చెప్పి మీరు ఏం చేయొచ్చు అంటే యాడ్ చేయాలనుకోండి మీకు ఇక్కడ బేసిక్ గా యాడ్ ఐటమ్ అని చెప్పి మీకు ఆ కీ ఇచ్చేసి లోపల ఏ పేరుతో చేయాలో అది ఇవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను చూడు, అడ్మినిస్ట్రీ అని ఉంది, లాస్ట్ కి వచ్చాను అనుకోండి EC2-user అని ఉంది, అట్లా ఇచ్చుకోవచ్చు. అది యూజర్ నేమ్ అవుతుంది అనమాట. అంటే క్యాన్సిల్ చేశాను అనుకోండి, ఇది యూజర్ నేమ్ అవుతుంది అండ్ ఇది మీ పబ్లిక్ కి. సో కాబట్టి అట్లా లాగిన్ చేశాను అనమాట. సరే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లెట్ మీ ఇన్స్టాల్ మీకు ఓకే. సో మీకు పైథాన్ 3 పిప్ ఇన్స్టాల్ అయిపోయినాక నెక్స్ట్ నేను ఏం చేస్తాను మీకు ఇవన్నీ అవసరం లేదు మీకు. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం యూజ్ చేస్తాం. ఇక్కడ మనకు కావాల్సి ఇది ఒక్కటి ఇన్స్టాల్ చేస్తే చాలండి మీకు. గూగుల్ క్లౌడ్ సీక్రెట్ మేనేజర్ ఉంది చూసారా, ఇది మన పైథాన్ లైబ్రరీ అన్నమాట. ఇన్ ఆర్డర్ టు పైథాన్ వచ్చి మనకి మాట్లాడడానికి యాక్చువల్ గా మీకు. సో లెట్ ఇట్ ఇన్స్టాల్. లెట్ ఇట్ కమ్. మీకు అడిషనల్ గా కూడా ఏమైనా కావాలనుకుంటే కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నెట్ టూల్స్ అని, సో ఆ తర్వాత మీకు దాన్ని ఏమంటారు JQ అని చెప్పి మీకు, అన్జిప్ అని చెప్పి మీకు, అంటే వేరియస్ జావా అవుట్పుట్స్ మనం పార్స్ చేయడానికి. సో ఈ అన్జిప్ ఒకటి మీకు, నెట్ హైఫన్ టూల్స్ ఒకటి, ఇలా ఉంటే కావాలంటే అది కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి మీకు పైథాన్ 3 పిప్ అయింది, బట్ ఇట్లా ఇచ్చాను అనుకోండి మీకు. ఓకే, గుడ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ తీసుకొచ్చి పిప్ ఇన్స్టాల్ అని చెప్పి, ఇవన్నీ అవసరం లేదు, లెట్ మీ టెల్ యూ, ఇది ఒక్కటి చాలు. బట్ నేను ఏం చేస్తానంటే ఇలా తీసుకొని రైట్ నౌ ఇది పబ్లిక్ సర్వర్ అండి, ఎందుకంటే డైరెక్ట్ గా ఇంటర్నెట్ హిట్ అవుతుంది. యాక్చువల్ గా నా ప్లాన్ ఏంటంటే మనం PG అంటే ప్రైవేట్ గూగుల్ యాక్సెస్ లేకుండా మనం సీక్రెట్ మేనేజర్ ఏం చేయొచ్చు అంటే ఓవర్ ది ఇంటర్నెట్ కూడా యాక్సెస్ చేయొచ్చు. దానికోసం ఈ ప్రయత్నం యాక్చువల్ గా. ఓకే, సరే నెక్స్ట్ ఏం చేద్దాం, ఇక్కడ నేను మీకు ఈ కోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్ గా మీకు ఈ కోడ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది. ఈ కోడ్ ఏం చేస్తుంది అనేది మీకు తెలియాలి. యాక్చువల్ గా ఫస్ట్ ఏం చేస్తున్నాం ఇక్కడ మీకు, మనం ఇక్కడ చూసినట్లయితే మీకు ఫ్రమ్ గూగుల్ క్లౌడ్ ఇంపోర్ట్ సీక్రెట్ మేనేజర్ అంటున్నానండి మీకు. అంటే మనం ఇక్కడ ఉంది చూసారా, ఏదైతే మనం ఈ గూగుల్ క్లౌడ్ లైబ్రరీ ఇన్స్టాల్ చేశాం కదా, దాని లోపల సీక్రెట్ మేనేజర్. ఎందుకు ఈ సీక్రెట్ మేనేజర్ కావాలంటే, ఇది ఈ లైబ్రరీ వాడుకొని నేను వెళ్ళి దేంతో మాట్లాడతాను, వెళ్ళి మనకి ఈ గూగుల్ క్లౌడ్ లో సీక్రెట్ మేనేజర్ ఉంది కదా, దీనికి వెళ్దాం. యాక్చువల్గా మీకు సీక్రెట్ మేనేజర్ ఇక్కడ ఉంది. మీకు ఈ సీక్రెట్ మేనేజర్ తో మాట్లాడాలి. సో ఆ సీక్రెట్ మేనేజర్ ఏంటి, ఇది కూడా ఒక సర్వీస్. దాని కింద మీరు చూసినట్లయితే మనం చేసిన 2 కీస్ ఉన్నాయి, AWS యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ మీకు. ఓకే, సో ఆ ఇన్ఫర్మేషన్ ని బయటికి తీసుకురావాలా. ముందు ఆ ఇన్ఫర్మేషన్ బయటికి తీసుకురావాలంటే నేను నా ప్రోగ్రామ్ ద్వారా కనెక్ట్ అవ్వాలి కదా. కనెక్ట్ అవ్వాలంటే నేను ఇమాజిన్ ఒక తమిళ అతనితో మాట్లాడాలంటే ముందు నాకు తమిళ్ వచ్చి ఉండాలి కదా బేసిక్ గా. సో కాబట్టి అందుకోసమే ఈ లైబ్రరీ బై ది వే మీకు.
సో కాబట్టి మనం ఇది ఇన్స్టాల్ చేసాం. ఇది ఇంపోర్ట్ బోటో 3 ఉంది చూసారా మీకు, అది కూడా ఆ లైబ్రరీ కూడా ఇన్స్టాల్ చేసాం. బోటో 3కి గూగుల్ కి సంబంధం లేదండి. బోటో 3 ఈజ్ AWS పైథాన్ లైబ్రరీ. సరే, నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే DEF అంటే పైథాన్ లో యు ఆర్ డిఫైనింగ్ ఎ ఫంక్షన్. మీకు డిఫైనింగ్ ఎ ఫంక్షన్ గెట్ VPCs అని చెప్పి, VPCs అనేది ఏంటి మీకు మీకు AWS అనమాట. AWS లో VPC బయటికి తీసుకురావాలా. నేను ప్రాజెక్ట్ ఐడిని నేను ఇన్పుట్ గా ఇస్తాను. ఇది ఏమైనా ఉండొచ్చు, ఏ ఉండొచ్చు, బి ఉండొచ్చు, బట్ చూసే వాళ్ళకి తెలియాలి కాబట్టి మీకు ప్రాజెక్ట్ ఐడిని మీకు ఇన్పుట్ గా ఇస్తానన్నమాట. మనం ఇంకా కావాలనుకుంటే ఇది ఏందని కూడా చెప్పొచ్చు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు STR అని ఇస్తాను. అంటే అర్థం ఏంటంటే ఇది స్ట్రింగ్ అని. ఇప్పుడు మీరు చూసారు అనుకోండి, మీకు తెలుసా ఇది ఏంటి యాక్చువల్ గా అని. సో కాబట్టి మనం స్ట్రింగ్ అని చెప్తున్నాం, దీన్ని మీకు స్ట్రింగ్ అని చెప్తున్నాం అనమాట మీకు. ఓకే, గుడ్. నౌ నెక్స్ట్ మీకు ఏముందంటే ట్రై అని ఉందన్నమాట. మీకు ట్రై అని చెప్పి ఈ కోడ్ అంతా రన్ చేస్తుంది. ఒకవేళ దీంట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, నేను ఏం చేస్తాను, ఇక్కడ ఏమైనా ఇవ్వచ్చు అనమాట. మీకు సీక్రెట్ మేనేజర్ సర్వీస్ సరిగ్గా లేదు అంటే, ఇది కానీ ఫెయిల్ అయ్యిందంటే ఎక్సెప్షన్ యాడ్ చేయొచ్చు అనమాట. మీకు ఎక్సెప్షన్ యాడ్ చేయొచ్చు మీకు. సో ఇది లేకుండా కూడా రన్ చేయొచ్చు, కాకపోతే నీట్ గా ఉండాలన్నమాట, అందుకోసం. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే 3 వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నామండి. మీకు 3 వేరియబుల్స్. ఒకటి వచ్చి సీక్రెట్ ID1 అని చెప్పి AWS యాక్సెస్ కి, సీక్రెట్ ID2 పేరు వచ్చి ఇది వర్షన్ 1. ఏంటవి? యాక్సెస్ కి, సీక్రెట్ కి. ఇక్కడ మీరు లోపలికి పోయారు అనుకోండి, ప్రతి దానికి కూడా, ప్రతి సీక్రెట్ కూడా వర్షన్ ఉంటుంది. ఇఫ్ యూ అప్డేట్ దట్ వన్, మీకు కొత్త వర్షన్ వస్తుంది. మీకు కొత్త వర్షన్ వస్తుంది మీకు. ఓకే, సో కాబట్టి ఇట్లా ఇచ్చాను మనకి. నౌ ఇక్కడ ఉంది చూసారా, క్లయింట్ ఈజ్ ఈక్వల్ టు సీక్రెట్ మేనేజర్ సర్వీస్ క్లయింట్. ఇది ఏం చేస్తుందంటే మీ సీక్రెట్ మేనేజర్ కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇలాంటిది సిమిలర్ గా కింద కూడా ఉంచుకోండి. AWS క్లయింట్ ఈజ్ ఈక్వల్ టు boto3.client అని చెప్పి AWS కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇది వచ్చి మీకు ఇది ఇక్కడ వచ్చి EC2 కి అప్లై చేస్తుంది API. ఇది వచ్చి సీక్రెట్ మేనేజర్ అనమాట. నౌ నిన్న మనకు వచ్చిన ప్రాబ్లం ఇదండి. నాకేం కావాలంటే ఆ సీక్రెట్ తీసుకురావాలి. ఎక్కడి నుంచి? ఇక్కడ యాక్సెస్ కీ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఎక్కడుంది నాది? మీకు ప్రాజెక్ట్ ఐడి, మీకు మనం పాస్ చేస్తాం వేరియబుల్ ప్రాజెక్ట్ ఐడి, సీక్రెట్ ఐడి AWS యాక్సెస్ వర్షన్ ఐడి ఫస్ట్ తీసుకురా. ఆ వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి దీనికి అసైన్ చేయి. ఓకే, రెండో దాన్ని దీనికి అసైన్ చేయి. మనం ఇక్కడ డీబగ్ చేయొచ్చు. అంటే ఏం వస్తుంది ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకోండి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు ఇక్కడికి వచ్చి ప్రింట్ యాక్సెస్ కి అని ఇద్దాం. ఆ తర్వాత అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి మీకు డీబగ్ చేయడం అనమాట. ప్రింట్ అని చెప్పి సీక్రెట్ కీ అంటాను మీకు ప్రింట్ సీక్రెట్ కీ అంటాను మీకు. ఓకే, సరే. సో తర్వాత ఏం చేస్తున్నామంటే దాంట్లో నుంచి మీరు చూసినట్లయితే దాంట్లో నుంచి మీకు ఇన్ఫర్మేషన్ బయటికి తీయచ్చు అనమాట. నా ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఉంది కదా, మనం ఇది కోడ్ ఎగ్జిక్యూట్ చేయకుండా వాట్ యూ కెన్ డూ ఈస్ పైథాన్ -m IPython అని ఒకటి ఉంటుందండి మీకు. అంటే ఇంటరాక్టివ్ పైథాన్ అన్నమాట. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయకుండా ఫస్ట్ సింపుల్ గా ఇది ఇంపోర్ట్ చేస్తాను. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ప్రాజెక్ట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మీరు చూసినట్లయితే ప్రాజెక్ట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మన ప్రాజెక్ట్ ఏంటండి? మన ప్రాజెక్ట్ పేరు సో GCPB05-demo-project-1 అంటారు. సారీ, సింగిల్ కోడ్ ఇచ్చాను ఎందుకంటే ఇది డబుల్ కోట్ ఆర్ సింగిల్ కోట్ డజంట్ మ్యాటర్. ఇట్లా ఇచ్చి నేను ఇట్లా ఇస్తాను. ఓకే, గుడ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే గూగుల్ క్లౌడ్ కి కనెక్షన్ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తాను. మీకు కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 3 వేరియబుల్స్ ని కూడా డిక్లేర్ చేసి ఇప్పుడు ఆ కనెక్షన్ యాక్సెస్ కీ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇలా ఇద్దాం. అలాగే సీక్రెట్ కీ అని చెప్పి ఇలా ఇద్దాం. యాక్చువల్ గా ఏ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది అని తెలియడానికి మీకు ఏం చేయొచ్చు, మీకు యాక్సెస్ కీ అంటే మీరు చూసారా మొత్తం ఆ పాత్ వచ్చిందండి మీకు. అలాగే సీక్రెట్ కీ అంటే మనం ఏం చేసామంటే ఇన్ఫర్మేషన్ ఏం బయటికి రాలా, ఆ పాత్ మాత్రం తీసుకెళ్ళి ఇచ్చాం అనమాట మీకు.
ఓకే, ఇంకా ఎఫిషియెంట్ గా మీకు అర్థం కావాలంటే, మీకు ఇంకా ఎఫిషియెంట్ గా చేయాలంటే ఇక్కడ వచ్చి సీక్రెట్ కీ పాత్ అండ్ యాక్సెస్ కీ పాత్ అని చెప్పి, అంటే చూసే వాళ్ళకి మన ప్రోగ్రామ్ అర్థం కావాలా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు ఇంకా కొంచెం చేయడానికి యాక్సెస్ కీ పాత్ అండ్ సీక్రెట్ కీ పాత్ అని ఇస్తాను ఇక్కడ మీకు. ఇక్కడికి వచ్చి సీక్రెట్ కీ పాత్ అని ఇవ్వండి మీకు. ఓకే, ఇది అవసరం లేదు మీకు. అంటే ఏం ప్రింట్ అవుతుంది మీకు అలా ఇచ్చినప్పుడు, ఇదిగోండి సింపుల్ గా వాల్యూస్ అన్ని రీప్లేస్ వస్తుంది అనమాట మీకు. దాని నుంచి ఇన్ఫర్మేషన్ చూడండి. సో యాక్సెస్ కి ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, మీకు యాక్సెస్ కి డేటా అని చెప్పి మనం చూడండి. ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి యాక్సెస్ కి రా ఫార్మేట్ లో ఈక్వల్ టు అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇప్పుడు చూడండి ఇలా ఇస్తాను. ఇప్పుడు నేను ప్రింట్కి వచ్చి యాక్సెస్ కి రా అంటే ఏమొచ్చిందండి నాకు, చూసారా ఇన్ఫర్మేషన్ నా యాక్సెస్ కి వచ్చింది చూడండి. నాకు దీంట్లో ఏం కావాలా, మీకు యాక్సెస్ కి డాట్ అని ఇచ్చి పేలోడ్ అంటాను. ఏమొచ్చింది, ఇది వచ్చింది. పేలోడ్ లోపల ఏం కావాలా, డేటా కావాలా, ఇలా వస్తుంది. కాకపోతే ఈ ముందు ఇట్లా వస్తుంది. సో కాబట్టి నాకేం కావాలి, దీన్ని అంతటినీ కూడా నేను ఇక్కడ యూటీ ఫార్మేట్ ఒకటి ఉంది, ఇది తీసుకొస్తాను మీకు. వచ్చిందా, ఇన్ఫర్మేషన్ బయటికి తీస్తున్నాను అనమాట. సో కాబట్టి ఇది వచ్చి పాత్, తర్వాత మనం ఏం చేస్తాం, ఇన్ఫర్మేషన్ బయటికి తీసుకొస్తున్నాం మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు సీక్రెట్ కీ పాత్ అంటాను. ఓకే, సీక్రెట్ కీ పాత్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి క్లయింట్ సీక్రెట్ వర్షన్ అని చెప్పి ఇక్కడ ఇది ఇవ్వాలన్నమాట. ఏ పాత్ ఇవ్వాలి మీకు, ఇది ఇలా ఇద్దాం మీకు. ఓకే సరే, నా ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ ని మీరు చూసారా, ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను ఏం చేస్తానంటే, మీకు నార్మల్ గా మీకు ఇన్ఫర్మేషన్ ఇట్లా వస్తుంది అనమాట. ఈ విధంగా వచ్చింది మీకు, మీరు యాక్సెస్ చేస్తే చూసారా, ఇక్కడికి వచ్చి నేను ఏం చెప్పి ప్రింట్ యాక్సెస్ కి రా అంటే రా ఫార్మాట్ లో వచ్చింది మీకు. ఓకే, నేనేం చేయొచ్చు, మీకు యాక్సెస్ కి డాట్ రా అని ఉంది కదా, కెన్ ఐ డైరెక్ట్లీ మీకు ఇక్కడ వచ్చి మీకు తీసుకున్నాం ఇక్కడ. సో ఓపెన్ చేద్దాం చూడండి, ఇక్కడ దాకా వచ్చిందా సీక్రెట్ కి అంతా కూడా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యాక్సెస్ కి ఈజ్ ఈక్వల్ టు ఇలా ఇచ్చి ఇది తీసుకుంటాం, సీక్రెట్ కీ ఈజ్ ఈక్వల్ టు ఇలా తీసుకుంటాం. సో అంటే ఏమవుతుంది, ఇన్ఫర్మేషన్ మీకు దీనికి అసైన్ అయిపోతుంది అనమాట మీకు. ఓకే, సో ఇది అవసరం లేదు, నేను డీబగ్గింగ్ కోసం ఇక్కడ ఇచ్చాను యాక్చువల్గా, వాల్యూ వస్తుందా రావట్లేదని. సో నేను కామెంట్ అవుట్ చేస్తాను మీకు ఇక్కడ. ఓకే, సో నౌ ఇంతవరకు మీరు చూసారనుకోండి, ఇంతవరకు ఏదంటే మీకు గూగుల్ క్లౌడ్ లో సింపుల్ గా వెళ్ళి సీక్రెట్ మేనేజర్కి వెళ్ళి మనం ఇచ్చిన ప్రాజెక్ట్ ఐడిలో నుంచి అది తీసుకొని మనకు కావాల్సిన సీక్రెట్స్ బయటికి తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ ని మీకు ఇక్కడ యాక్సెస్ కి సీక్రెట్ కి అని ఇచ్చింది మీకు. ఓకే, నౌ నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడి నుంచి ఏమవుద్దంటే AWS Boto 3 కోడ్ ఫ్రమ్ హియర్ అంటాను మీకు. ఓకే, ఇప్పుడు చూడండి AWS క్లయింట్ అని చెప్పి Boto 3 డాట్ క్లయింట్ ఎందుకు మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసాం, Boto 3 ఇంపోర్ట్ కూడా చేస్తాం అని చెప్పి డీటెయిల్స్ ఇచ్చి ఇప్పుడు మనం VPC ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నామండి. తీసుకొచ్చి లాస్ట్ కి ప్రింట్ VPC అని ఇచ్చాం యాక్చువల్ గా మీకు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చూడండి దీనికి క్రెడెన్షియల్స్ కావాలిగా. ఇప్పుడు గూగుల్ క్లౌడ్ నుంచి నేను AWS యాక్సెస్ చేస్తానంటే అది ఎందుకు ఒప్పుకుంటుంది, ఆథెంటికేషన్ కావాలి కదా. సో నేనేం చేశాను, ఇక్కడ AK అని ఇచ్చాను, ఇది వచ్చి మీకు సీక్రెట్ కి SK అని ఇచ్చాను. సో కాబట్టి ఇది వాడుకొని ఎస్టాబ్లిష్ చేసి మీకు VPC ఐడి లిస్ట్ కావాలి మీకు. సో మరి ఫంక్షన్ కాల్ చేయాలిగా, మన పాటికి మనం చేస్తా అంటే కుదరదు, ఫంక్షన్ అనేది కాల్ చేయాలి యాక్చువల్ గా మనకి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇలా ఇచ్చి మీకు మీ ప్రాజెక్ట్ ఇవ్వాలి. నేనేం చేస్తాను మీకు GCP B05 అని చెప్పి -demo -project-1 అంటాను మీకు. రైటా, మనం ఇలా ఇచ్చామని అంటే కాల్ చేయాలి. కాల్ చేసినప్పుడు ఏదైతే మీరు ఇక్కడ ఇచ్చారో ఇది పారామీటర్ గా ఇక్కడ వెళ్తుంది, ఇన్ఫర్మేషన్ అంతా రావాలా. ఇది చెక్ చేద్దామండి. సో కాబట్టి నేను ఏం చేస్తాను,
లెట్ మీ క్లోజ్ ఆల్ ద అదర్స్. ఒక్క నిమిషం అండి, పాత. ఓకే, నేను ఎగ్జిట్ చేసి నేనేం చేస్తాను, నానో యాప్ డాట్ పీవై అని ఇద్దాం. పీవై నుంచి నేను ఏం చేస్తాను, ఇక్కడి నుంచి మీకు ఇలా ఇస్తానండి. మీకు ఇలా ఇచ్చి మీకు, సో నేను ఏం చేస్తాను, లెట్స్ డూ, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, పైథాన్ అని చెప్పి నేను యాప్ డాట్ పీవై అని ఇచ్చాను అనుకోండి. మీకు వచ్చి చూడండి, అవునా, విపిసి లిస్ట్ అంతా వచ్చింది చూడండి. మీకు విపిసి లిస్ట్ అంతా. దీన్ని నేను ఐ కెన్ బేసికలీ అప్గ్రేడ్ చేయగలను. ఎలా చేయొచ్చు అంటే, దాంతో పాటు నేను ఏం చేస్తానంటే కిందకు వచ్చి ఐ వాంట్ వన్ మోర్, అలాగే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఒక లైన్ గీద్దాం, ప్రింట్ అని చెప్పి మీకు స్టార్ ఇంటూ 100 ఒక లైన్ కొడదాం. లైన్ కొట్టి ఇక్కడికి వచ్చి ఏం చేస్తానంటే, మనకి ఇక్కడ సేమ్ ఇదే తీసుకొస్తాను. నాకు S3 బకెట్స్ అంతా కూడా కావాలనుకోండి. ఇక్కడ నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి EC2 బదులు S3 అని ఇస్తాను. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు ఫర్ బకెట్ ఇన్ అని చెప్పి మీరు చూస్తే AWS క్లయింట్. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, పర్లేదు 2 క్లయింట్లు వస్తాయి, పనిచేస్తుందండి. బకెట్స్ అని చెప్పి బకెట్ నేమ్ ప్రింట్ అవ్వాలి నాకు. ఓకే, ఇది నా రిక్వైర్మెంట్. సో చూద్దాం ఏమవుతుంది అని చెప్పి. నా కాపీ చేసి, ఎర్రర్ రావాలని కోరుకోండి, ఎందుకంటే ఎర్రర్ వస్తేనే మనం నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది మీకు, అవునా. సో దాని గురించి సరే ఇట్లా ఇచ్చాం అనుకోండి మీకు. ఓకే, పైనంతా కూడా విపిసిలు ప్రింట్ అయినాయి, కిందంతా వచ్చినాయి. నా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, మీకు నానో యాప్ డాట్ పీవై అని ఇచ్చాను అనుకోండి. ఇక్కడికి వచ్చి డెమో ప్రాజెక్ట్ 2 అని ఇస్తాను. మీకు ఎండ్కి వచ్చి నేను ఏం చేస్తాను, డెమో ప్రాజెక్ట్ 2. మీకు తెలుసు డెమో ప్రాజెక్ట్ 2లో నాకు సీక్రెట్స్ అనేబుల్ కాలేదు, యాక్చువల్గా మీకు అనేబుల్ కాలేదు. సో ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి, ఇదేమవుతుంది, సీక్రెట్స్ మేనేజర్ సర్వీస్ ఈస్ డిజేబుల్డ్. యాక్చువల్ డిజేబుల్ అయిండొచ్చు, కాకపోవచ్చు. బట్ నేనేం చేస్తానంటే, కింద ఎర్రర్ డిజేబుల్ చేసి పెట్టా. ఇక్కడ ప్రింట్ హైఫనీ అని ఇచ్చాను అనుకోండి, ఏ ఎర్రర్ మొత్తం ప్రింట్ చేయమని ఇచ్చాను అనుకోండి మీకు. ఓకే, ఇలా ఇచ్చాను అనుకోండి, మీకేమొస్తుంది, మీకు చూడండి ఎర్రర్ వస్తుంది, సర్వీస్ డిజేబుల్డ్ గూగుల్ ఏపీఐ అట్లా వచ్చింది చూడండి, డీటెయిల్స్ అంతా కూడా ప్రాజెక్ట్ మీకు. సో ఈ విధంగా మనం చేయొచ్చు. అయితే వన్ థింగ్ ఐ డెంట్ లైక్ ఇట్ ఏంటంటే, ఇక్కడ మీరు చూస్తే ప్రతిసారి నానో యాప్ డాట్ పీవైకి వెళ్ళి కిందకు వచ్చి మీరు చూసారా, దాన్ని చేంజ్ చేసి మీకు చేంజ్ చేసి మీకు ఓకే, ఇట్లా చేయడం అనేది ఐ రియలీ డోంట్ లైక్ ఇట్ అండి మీకు. సో నేను డైరెక్ట్ గా ఇక్కడ ఇస్తే ఆటోమేటిక్ గా ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ నుంచి అది తీసుకునే అవకాశం ఉందా మీకు? సో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్, మీకు అర్థం కావడానికి నేను ఏం చేస్తానంటే, python.env అని ఒకటి ఉంటుంది అనమాట. మీకు python.env అని ఉంటుంది. అంటే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ మీరు లోడ్ చేయొచ్చు. కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి పిప్ ఇన్స్టాల్ అని చెప్పి .env అనేది ఇన్స్టాల్ చేస్తాను. యాక్చువల్గా సక్సెస్ఫుల్ ఇన్స్టాల్. సో నేను ఏం చేస్తాను, దీన్ని కూడా యాజ్ పార్ట్ ఆఫ్ డిప్లాయ్ చేసేటప్పుడు ఇక్కడ పెడతాం యాక్చువల్గా. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి మీ కోడ్లో ఏమన్నా ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని లోడ్ చేసుకో, అదే నార్మల్గా ఏం చేస్తుందంటే .env ఫైల్ కోసం చూస్తుంది యాక్చువల్గా మీకు .env ఫైల్ కోసం. సో నేను ఏం చేస్తానంటే, మీకు ఇక్కడికి వచ్చి ఫస్ట్ లోడ్ చేయాలి కదా, ఎన్విరాన్మెంట్ మీరు లోడ్ చేయాలా, దానికోసం ఏం చేస్తానో చూస్తాను చూడండి మీ ఐడియా కోసం. ఇక్కడికి వచ్చి load.env అని చెప్పి కోడ్లో ఇస్తామండి. మనం ఏం చేస్తాం, load.env. సో కాబట్టి ఇది ఏం చేస్తుందంటే, మీకు .env లో ఏముంటే అది లోడ్ చేస్తుంది. అంటే నేను ఇక్కడికి వచ్చి .env అంటాను, env అని చెప్పి. నౌ నేను ఇక్కడ చేయబోయేది ఏంటంటే, మీకు సింపుల్ గా చేయబోయేది ఏంటంటే, ఇక్కడ వచ్చి
మీకు ఇక్కడికి వచ్చి లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి నేను జీసీపీ ప్రాజెక్ట్ అని చెప్పి ఈక్వల్ టు అని చెప్పి నేనేం చేస్తానంటే మీకు మన జీసీపీ B05-demo-project1 అంట. ఓకే, అంతే, ఏం చేయను, project1 అంట, ఇంకేం చేయను యాక్చువల్గా. సో ఇప్పుడు ఏం జరుగుద్దంటే మనం రన్ చేసేటప్పుడు నేను ఇక్కడ కూడా చేస్తాను చూడండి. నేను ఏం చేస్తాను, నానో .env అంటాను. .env అని చెప్పి ఇది కాపీ చేస్తాను మీకు, ఇక్కడ ఇద్దాం. ఓకే, నా కోడ్ లో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి అది లోడ్ అయిపోయినాక, మీరు చూస్తే లోడ్ అయిపోయినాక ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఈ ప్రాజెక్ట్ ఐడి ఉంది చూసారా, మీకు ఇక్కడికి వచ్చి ప్రాజెక్ట్ ఐడి, ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇంపోర్ట్ ఓఎస్ అనే లైబ్రరీ డిఫాల్ట్ గా ఉంటుంది. ప్రాజెక్ట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఓఎస్ డాట్ ఎన్విరాన్మెంట్ అని ఇవ్వచ్చు అనమాట. మీకు ఓఎస్ డాట్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి నేను ఇట్లా ఇస్తాను మీకు. మీరు చూసినట్లయితే ఇట్లా ఇచ్చామనుకోండి, మీకు అప్పుడు ఏమవుతుందంటే ప్రాజెక్ట్ ఐడి వాల్యూ ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఏ వాల్యూ ఉంటే అక్కడ రావాలన్నమాట మీకు. అప్పుడు నేను ఈ ఫంక్షన్ ఏం చేయొచ్చు, ఇక్కడ మీకు ఫంక్షన్ ని డైరెక్ట్ గా మీరు చూసినట్లయితే ఫంక్షన్ ని డైరెక్ట్ గా ప్రాజెక్ట్ ఐడి అని కాల్ చేశాను అనుకోండి మీకు. సో అప్పుడు ఏమైపోతుంది, ఈ వాల్యూ ఏదంటే ఇది రాదు. ఇది నా ఎక్స్పెక్టేషన్ మీకు. ఓకేనా, సో కాబట్టి ఇది పని చేస్తుందో లేదో చూద్దాం మీకు. సో నేను ఏం చేస్తాను, నానో app.py అని చెప్పి నేను ఏం చేస్తాను, మొత్తం తీసేసి మీకు ఇలా ఇచ్చి, సరే అలాగే cat.env కూడా ఉందిగా, మీరు చూస్తే ఇక్కడ కూడా ఉంది మీకు యాక్చువల్గా, రైటా. సరే నేను ఏం చేస్తానంటే ఇప్పుడు పైథాన్ ఇలా ఇచ్చామనుకోండి మీకు. ఓకే, మీకు ఏం చేస్తాం, మీకు ఇంపోర్ట్ ఇవ్వలేదా, నేను ఇక్కడ ఇవ్వలేదండి ఇంపోర్ట్. ఓకే, హోల్డ్ ఆన్, ఇది ఇవ్వాలి యాక్చువల్గా మీకు. ఎక్కడ ఇవ్వాలా, ఇక్కడ ఇవ్వాలి, మర్చిపోయాను. సో నో ప్రాబ్లం. సో నానో ఇట్లా ఇవ్వండి, ఇలా ఇచ్చాం అనుకోండి మీకు. ఇది ఏం చేస్తుంది, సీక్రెట్ సర్వీస్ ఈజ్ డిజేబుల్డ్. లుక్ లైక్ అది తీసుకున్నట్లేదండి, మనం ఏదైతే ట్రై చేసామో మనకి తీసుకున్నట్లేదు. మరి డీబగ్ ఎలా చేస్తాం, మీకు app.py వచ్చి కింద అది తీసేయండి యాక్చువల్గా మీకు, ఇది తీసేయండి. అండ్ లాస్ట్ లో మనం ఏమి ఇచ్చాం, ప్రాజెక్ట్ ఐడి ఇచ్చాం. సో కాబట్టి ప్రాజెక్ట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఇది ఏం చేస్తుంది, ఓఎస్ గెట్ ఎన్విరాన్మెంట్ జీసీబీ ప్రాజెక్ట్ ఐడి, మీకు కరెక్ట్ గానే ఇచ్చాము, మనకి జీసీబీ ప్రాజెక్ట్ ఐడి అని ఇచ్చాం, అంటే ఎన్విరాన్మెంట్ గెట్ అని. సో లోడ్ ఎన్విరాన్మెంట్స్ వస్తుంది, ఇక్కడ ప్రాజెక్ట్ ఐడి వస్తుంది మీకు, అండ్ దెన్ మీకు రావాలి. బట్ ఎనీవే ఎర్రర్ ఏందో చూడాలి కదా, మనకి ఎర్రర్ ఇచ్చాను అనుకోండి, ఇది ఏం చేస్తుంది మీకు, .env లో ప్రాజెక్ట్ నేమ్ రాంగ్ ఇచ్చారు. అవునా, ఓకే రైట్, లెట్స్ సీ. ప్రాజెక్ట్ నేమ్ రైట్ యా, -1 కదా, మీరు చూసినట్లయితే -1 అని ఇద్దాం మీకు. సో మళ్ళీ ఇట్లా రన్ చేసాం అనుకోండి మళ్ళీ. సో లెట్ మీ డూ వన్ థింగ్, జీసీపీ ప్రాజెక్ట్ ఐడి కదండి, ఒక్క నిమిషం, తప్పు యాక్చువల్, జీసీపీ ప్రాజెక్ట్ ఐడి బై ద వే. ఇప్పుడు వచ్చింది చూడండి మీకు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు ఒకవేళ వాట్ ఇఫ్ ఈఎన్వి లేదనుకోండి మీకు, వాట్ ఇఫ్ .env లేదనుకోండి, అంటే నేను ఏం చేస్తానంటే నానో వన్ వే టు డూ దట్ ఈస్ .envకి వెళ్ళి ఈ ఫైల్ నేను కామెంట్ అవుట్ చేస్తాను. కామెంట్ అవుట్ చేసి ఐ డూ సంథింగ్, ఇది ఉంది కదా, నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఎక్స్పోర్ట్ అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి మీకు. ఎక్స్పోర్ట్ అని చెప్పినప్పుడు ఏమవుద్ది, ఆటోమేటిక్ గా ఈఎన్వి అని ఇచ్చాను అనుకోండి మీకు, అసైన్ అయిందా. సో ఇప్పుడు మళ్ళీ పైథాన్ రన్ చేస్తే .env లోంచి తీసుకోకుండా ఇంకేమన్నా తీసుకుంటుందేమో చూద్దాం మనకి.
తీసుకుందా వచ్చింది. నౌ నెక్స్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడ కావాలని 2 అని ఇస్తాను. కావాలని 2 అని ఇస్తాను. ఎలా రెస్పాండ్ అవుతుంది మీకు? రావట్లేదు చూడండి మీకు. మళ్ళీ ఇక్కడికి వచ్చి మీకు 1 అని ఇస్తాను. మళ్ళీ వస్తుందా మీకు? వస్తుంది చూడండి. ఇది ట్రిక్ అనమాట యాక్చువల్గా మీకు ఇది ట్రిక్ యాక్చువల్గా మీకు. ఇలా కూడా మనం ఏం చేయొచ్చు. సో కాబట్టి ఓవరాల్ గా మీరు చూసుకున్నట్లయితే కోడ్ ని పెద్ద కాంప్లికేటెడ్ కోడ్ ఏం కాదు యాక్చువల్గా. బట్ నా ప్లాన్ ఏంటంటే మీకు, నేను ఎక్కడున్నాను మీరు చూసినట్లయితే నేను గూగుల్ క్లౌడ్ లో ఉన్నాను. గూగుల్ క్లౌడ్ లో సీక్రెట్స్ లో పెట్టి ఆ సీక్రెట్స్ ని బయటికి తీసి దాన్ని అది AWS సీక్రెట్స్ వాడుకొని AWS కనెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నాను. నౌ ఇక్కడ విషయం ఏంటంటే మన ఏదైతే మన సర్వర్స్ ఉన్నాయో ఇక్కడ, ఈ సర్వర్ దిస్ ఈస్ ఎ పబ్లిక్ సర్వర్. వీ వెరీ వెల్ నో దట్ యాక్చువల్లీ, అవునా? సో వాట్ ఐ విల్ డూ హియర్ ఈస్, మనకి అదే ప్రైవేట్ సర్వర్ అయితే నౌ లెట్స్ డిప్లాయ్ ఏ ప్రైవేట్ సర్వర్, రైటా? ఐల్ డూ దట్. ఎక్కడుంది మనకి? ఇక్కడికి వచ్చి బీటా, ఇది ఒక బీటా, ఇది కూడా బీటా, VM2 ఉంది చూడండి. నో అడ్రస్ అని ఇస్తాను ఇక్కడ మీకు, రైటా? సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఇలా ఇద్దాం. సో ఆబ్వియస్ గా ఇనిషియల్ గా మీరు పని చేయడం కుదరదండి. ఎందుకు? దీనికి ఎక్స్టర్నల్ IP ఏం రాలేదు చూడండి. సో కాబట్టి VMs కి వచ్చి రీఫ్రెష్ చేసినప్పుడు, సో వాట్ ఈస్ ద రియల్ టైమ్ యూస్ కేస్ ఆఫ్ హ్యావింగ్ ఎ NAT గేట్వే? దిస్ ఈస్ ద రియల్ టైమ్ యూస్ కేస్. రైట్ నౌ నేను నా పైథాన్ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ రన్ కావాలా, అవునా? ఇది రన్ చేయాలా? ఇది రన్ చేయాలి అంటే నాకేం కావాలా? ఇదిగోండి ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేయాలి. బై ది వే, ఇది ఇన్స్టాల్ చేయాలంటే ఇంటర్నెట్, దిస్ ఇస్ నాట్ ఇంటర్నల్ కదా మీకు. బోటో 3 ఇవన్నీ కూడా ఇంటర్నల్. సో కాబట్టి నా ప్రైవేట్ సర్వర్ కి నేను ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వాలా. సో అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ నేను ఏం చేస్తాను, నాకు క్లౌడ్ NAT కి వెళ్తాను. ఫర్ టెంపరీ పర్పస్ నాకు క్లౌడ్ NAT అనేది కావాలి. సో నేను ఏం చేస్తాను, ఓపెన్ చేస్తాను మీకు. ఓకే, క్లౌడ్ NAT ఓపెన్ చేసి అండ్ దెన్ ఒక NAT గేట్వే క్రియేట్ చేస్తాను. ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే రెండు కూడా ఈస్ట్ 1 లో ఉన్నాయి కాబట్టి మనకి ఈస్ట్ 1 కి NAT పోతుంది. సో గెట్ స్టార్టెడ్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, NAT గేట్వే అని ఇద్దాం. సో నెట్వర్క్ మీకు డెమో VPC తెలిసిందే, ఇక్కడ ఇది తీసుకుందాం. రీజన్ US ఈస్ట్ 1 ఇవ్వండి. మీకు క్లౌడ్ కొత్తది ఆల్రెడీ ఉంది, ఒకటి పాత్ ఉంది, అది యూజ్ చేసుకొని నేను ఏం చేస్తాను, క్రియేట్ అంటాను మీకు క్రియేట్ అంటాను. అండ్ VMs ఉన్నాయిగా, క్రియేట్ అయిపోయిందిగా. మన ప్రైవేట్ VM ఉంది. నేను కావాలంటే ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు, రెండు ఒకే నెట్వర్క్ లో కానీ ఉండొచ్చు, బట్ ఇక్కడ నుంచి తీసుకుంటాను మీకు. సో ఇక్కడ పైథాన్ మీరు చేసేటప్పుడు దాని ఒక శత్రువులాగా చూడొద్దండి. బై ద వే మీకు నాకు ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుందని ట్రై చేయండి యాక్చువల్గా మీకు. ఓకే, నేను క్లౌడ్ నుంచి, గూగుల్ క్లౌడ్ నుంచి AWS కనెక్ట్ అవుతున్నాను, ఏమైనా చేయొచ్చు కదా. ఇప్పుడు నేను కాబట్టి డిలీట్ కూడా చేయొచ్చు ఇక్కడికి వచ్చి మీకు. సో కాబట్టి అంటే రేపో మాపో మేబీ కమింగ్ ఫ్యూ ఇయర్స్ లో, ఇప్పుడు కూడా నేను అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా, నేను ఇండియా ఇంటర్వ్యూస్ లో పెద్దగా పైథాన్ ఎవరు అడగట్లేదు, కానీ UK అండ్ US బేస్డ్ ఇంటర్వ్యూస్ లో వాట్ ఆర్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అపార్ట్ ఫ్రమ్ బ్యాష్ షెల్ అండ్ షెల్ స్క్రిప్టింగ్. సో పైథాన్ ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది బేసిక్ గా మీకు. సో అందువల్ల అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా అయితే, ఇండియా కూడా వచ్చేస్తుంది తొందరలో, బట్ యాజ్ ఆఫ్ నౌ అవుట్స్ ఆఫ్ ఇండియా ఉంటే మాత్రం మీరు పైథాన్ అనేది చిన్నగా అందరూ వాడడం మొదలు పెడుతున్నారు అనమాట. సో ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తే ఏంటంటే మీకు కూడా ఈజీ అయిపోతుంది. ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. అంటే మనం లాస్ట్ లో మళ్ళీ ఒక 4-5 క్లాసెస్ డెడికేట్ గా పైథాన్ కి మాట్లాడతాము. బట్ సినారియో ఒకటి వచ్చింది కాబట్టి మనం యూస్ కేసు మీకు చూడడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, సో మన ప్రైవేట్ సర్వర్ ఇది దేంట్లో డిప్లాయ్ ఉంది మీకు కిందకు వచ్చి నేను ఇది కూడా సేమ్ సబ్నెట్ ఇచ్చాను కాబట్టి కనెక్ట్ అవ్వాలండి. దేనికోసం వెయిటింగ్ ఇది? ట్రాన్స్ఫరింగ్ కీస్ కొంచెం ఇది కొంచెం మంచిదని చెప్పొచ్చు మీకు. ఎందుకంటే ఇంత ఈజీగా మీరు AWS లో తీయలేరు. మీకు ఏంటంటే సెషన్స్ మేనేజర్ కావాలా, రోల్ అసైన్ చేయాలా, VPC ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేయాలా. సో ఆ బాధ లేకుండా వీళ్ళు డైరెక్ట్ గా దాన్ని ఏమంటారు మీకు
ఆప్షన్ ఇస్తారు మీకు. కమాన్. సో నాట్ ఉంది కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఇవన్నీ కూడా పైకి వచ్చామనుకోండి సీక్రెట్ మేనేజర్ లో ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేస్తాం మీకు. ఇవన్నీ ఇన్స్టాల్ చేసి అండ్ దెన్ నేను నాట్ డిలీట్ చేస్తానండి మీకు నాట్ అనేది డిలీట్ చేస్తాను మీకు. నౌ ఇది ఎందుకు ఇంతసేపు తీసుకుంటుంది అని చూస్తున్నాను నేను. సో నాట్ వెనక్కి ఉంది యాక్చువల్ గా, మనం డైరెక్ట్ గా కనెక్ట్ కావట్లేదు. అటువంటప్పుడు ఏమన్నా ఇష్యూకి దారి తీస్తుందా? కాదు, మీకు కనెక్ట్ అవ్వాలి, దానికి నాట్కి ఏం సంబంధం లేదు. నాట్ అవుట్ బౌండ్ కాబట్టి మీకు ఇబ్బంది ఏమి ఉండదు. మరి అటువంటప్పుడు ఇంతసేపు తీసుకోకూడదు. మీకు ఎస్టాబ్లిషింగ్ కనెక్షన్ వస్తుంది చూసారా, లేకపోతే నేను ఏం చేసి ఇక్కడ నుంచి చేసుకోవచ్చు, కానీ ప్రాబ్లం ఏంటంటే మన కీ ఉండాలన్నమాట. సో నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి SSH అని చెప్పి మీకు EC2 -10.1.1.9 అన్నాం అనుకోండి, మీకు కనెక్ట్ అవుతుంది అనమాట. బ్యాక్ వచ్చాను అనుకోండి, మీకు 10.1.1.9 వచ్చింది. అచ్చా, ఫైర్ వాల్ అలౌ చేసలేదండి, ట్యాగ్స్ మారినాయి కదా. 1 మినిట్ అది తలనొప్పి, ఒక్క నిమిషం ఆగండి. ఫైర్ వాల్కి వద్దాం మనం. ఎక్కడుంది VM ఇన్స్టెన్సెస్, VPC ఫైర్ వాల్కి వద్దాం, ఆగండి. ఫైర్ వాల్ లో ట్యాగ్స్ ఉన్నాయి కదా, ట్యాగ్స్ వచ్చి మనం ఇక్కడ మారింది కదా ట్యాగ్స్. లెట్ మీ షో ఇట్ యూ. మీకు కిందకు వస్తే ఇది అలౌ చేయలేదండి మీకు, అది ప్రాబ్లం. నో ఇష్యూస్. ఎక్కడ ఉందంటే ఇక్కడికి వచ్చి మీకు చూడండి, ఇక్కడ టార్గెట్స్ అంతా కూడా మనకి ఇంగ్రెస్ ఈగ్రెస్. సరే, ఈ ట్రాఫిక్ వస్తాను మీకు చూడండి. డెమో VPC 1 అనేది ఉంది కానీ ఇది లేదనమాట, అది వచ్చిన ఇబ్బంది మీకు. ఓకే, ఇది సేవ్ చేద్దాం మీకు. ఓకే, లైక్ వైజ్ నాకు ఏం కావాలంటే ఈగ్రెస్ అవుట్ బౌండ్ కావాలి కదా నాకు. సో అవుట్ బౌండ్ కూడా యాడ్ చేయాలండి. ఐ విల్ గో హియర్, ఎడిట్. అయితే ఈ VPC ఫైర్ వాల్ రూల్స్ ఈ స్పెసిఫిక్ టు VPC అండి, గుర్తుపెట్టుకోండి. మీకు మల్టిపుల్ VPCల మధ్య వర్కౌట్ కాదు యాక్చువల్గా. ఆల్రెడీ ఉందా 3 అని ఇచ్చాను అనుకోండి మీకు, కల్ ఫ్యూచర్లో అవసరం అయితే సేవ్ చేద్దాం. సరే, ఇప్పుడు ట్రై చేద్దాం. రీట్రై అంటాను మీకు. Come on. మనకి ఇంగ్రెస్ అలౌ చేసింది కాబట్టి రావాలి. సో హోల్డ్ ఆన్. యా, వచ్చిందా? గుడ్. సరే, సో ఇక్కడికి వచ్చి యాప్ అప్డేట్ రన్ చేశాను అనుకోండి, అది కరెక్ట్గా వస్తుందా లేదా. ఓకే, కనెక్టివిటీ ఉందండి బయటికి. సో నౌ లెట్స్ కమ్ టు అవర్ స్టఫ్. అని ఇన్స్టాల్ చేస్తున్నాం మనకి. నా ఇన్స్టాల్ చేసినాక నేను నాట్ రూటర్ డిలీట్ చేస్తానండి మీకు, ఎందుకంటే నాకు అన్ని ప్యాకేజెస్ ఉన్నాక ఇంకా నాట్తో ఏం పని నాకు. సో ఎందుకంటే మనకి పబ్లిక్ యాక్సెస్ ఉండకూడదు. తర్వాత నేను ఏం చేస్తానంటే PG ఎనేబుల్ చేసి, ప్రైవేట్ గూగుల్ యాక్సెస్ ఎనేబుల్ చేసి, అండ్ దెన్ మనం ఇంటర్నల్ గా కనెక్ట్ అవుతుందా లేదా అని మనం చెక్ చేయాలన్నమాట. అంటే సర్వీసెస్ కి మీకు డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నాయి మనకి, అన్ని సర్వీసెస్ కి కనెక్ట్ అవుతుంది. సీక్రెట్స్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాబట్టి మనం ఏదర్ క్యూబరిటీస్ తీసుకున్నా సర్వర్స్ తీసుకున్నా మీకు సీక్రెట్స్ అనేది ఆర్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కాబట్టి మీకు చూడాలి. అయితే మీరు గమనిస్తే అజూర్ కీవాల్ట్ తో పోల్చినప్పుడు ఇది కొంచెం అంత సూపర్ కాదండి. అజూర్ కీవాల్ట్ ఏంటంటే మీకు దాని లోపల మీకు SSL సర్టిఫికేట్స్, SSH కీస్, సీక్రెట్స్ అన్ని పెట్టుకోవచ్చు. దీంట్లో ఓన్లీ సీక్రెట్స్ అన్నమాట, సర్టిఫికేట్స్ మళ్ళీ సపరేట్. సరే, వచ్చామా? ఇప్పుడు మనం ఏం చేద్దాం, అలాగే దాంతో పాటు పిప్ ఇన్స్టాల్ అని చెప్పి
Okay, done. Now ping www.google.com. సో ఇక బ్యాక్ వస్తాను, బ్యాక్ చేంజ్ చేద్దామండి. ఎక్కడుంది మన రూటర్ ఏది మీకు? ప్రైవేట్ క్లౌడ్ మ్యాట్. ఓకే, డిలీట్ అని చెప్పి డిలీట్ అంటాను నేను. ఆగిపోయిందా? మీరు చూస్తే కనెక్టివిటీ ఆగిపోయింది చూడండి మీకు. దర్ ఇస్ నో రెస్పాన్స్ యాక్చువల్గా, ఎందుకంటే డిలీట్ అయిపోయింది కాబట్టి. ఓకే ఫైన్. సో కాబట్టి పింగ్ మళ్ళీ ఒకసారి ట్రై చేసినా లేదు. నౌ నానో యాప్ .py అందాం మనం. నానో యాప్ .py అని చెప్పి ఏం చేస్తాం, ఇదంతా కూడా పైన నుంచి కింద దాకా అంతా కాపీ చేసి ఇక్కడ ఇచ్చి మీకు, సో ఆబ్వియస్ గా పైథాన్ 3 అని చెప్పి యాప్ .py అని ఇచ్చినప్పుడు రెస్పాన్స్ రాకూడదు. మీరు చూస్తే రెస్పాన్స్ రాకూడదు. ఎందుకు రెస్పాన్స్ రాకూడదు? ఎందుకంటే ఏపీఐ కనెక్టివిటీ లేదు కాబట్టి, బికాస్ పీజీఏ మనం అనేబుల్ చేయలేదు కాబట్టి, రైటా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఎక్కడుంది మనకి మన దిస్ సబ్నెట్ కదా, ఇదే కదా సబ్నెట్ మనకి. సో కాదు, సారీ. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు విపిసికి వచ్చి కొంచెం క్లమ్జీ అనిపిస్తుంది ఇది, బట్ ఎనీవే అలవాటు కావాలి అందరికి. వీళ్ళు ఫేవరెట్స్ ఇస్తే బాగుండు పైన ఏడబ్ల్యూఎస్ ఇచ్చినట్టు, బట్ ఎనీవే. సరే, ఇక్కడ సబ్నెట్స్కి వచ్చి మీకు అక్కడ చూసారా మీకు ట్రై చేసింది, అది డైరెక్ట్గా ఏమంటుంది, ఈజ్ డిజేబుల్డ్ అని ఉంది. యాక్చువల్ డిజేబుల్ కాదు, ఏపీఐ యాక్సెస్ అనేది లేదు యాక్చువల్గా, అది వచ్చిన ఇబ్బంది, అవునా? సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఎందుకు రైట్ సైడ్కి వచ్చారు అనుకోండి, మీకు ఇక్కడ ఆఫ్ ఉంచుకోండి. సో వాట్ ఐమ్ సపోజ్ టు డూ, ఇక్కడికి వచ్చి మనకి ఎడిట్ అని ఇవ్వండి మీకు. ఓకే, ఎడిట్ అని చెప్పి మన కిందకు వస్తాను, వచ్చి మీకు ప్రైవేట్ గూగుల్ యాక్సెస్. మీరు కావాలంటే ఫ్లో లాక్స్ కూడా ఎనేబుల్ చేసి డోంట్ ఎఫెక్ట్ పర్ఫార్మెన్స్ బట్ సమ్ సిస్టమ్ జనరేట్ లార్జ్ నెంబర్ ఆఫ్ లాక్స్. ఫ్లో లాక్స్ అంటే ఏంటి, మీకు మీకు VPC లోకి ఏ ట్రాఫిక్ వస్తుంది, ఏ ట్రాఫిక్ కావట్లేదు అంతా కూడా చేయొచ్చు అనమాట. మీకు లాక్స్ తీసుకెళ్ళి మీకు ఎంతవరకు అగ్రిగేషన్ ఇంటర్వెల్ ఎవ్రీ 5 seconds చూస్తుంది మీకు. సో ఎస్టిమేట్ లాక్స్ పర్ డే వచ్చి 384 ఉంది. సో ఎనేబుల్ చేసి పెట్టుకోవచ్చు మీకు. సో సేవ్ చేద్దాం. ఓకే, వన్స్ అనేబుల్ అయిపోయినాక మనం లోపల నుంచి యాక్సెస్ చేస్తే నాకు రావాలి. అయినా కూడా ఎర్రర్ వస్తుంది, ఎందుకో తెలుసా? AWS కనెక్ట్ కాదు కాబట్టి. మీకు ఇంటర్నెట్ యాక్సెస్ లేదు కదా, పైథాన్ ఇచ్చాను అనుకోండి మీకు కనెక్ట్ అవుతుంది. సో కాబట్టి మీకు పాయింట్ అర్థమైంది కదా. నేను ఏం చేస్తానంటే ఐ డూ వన్ థింగ్, ఇక్కడికి వచ్చి ఒక ఐడియా కోసం నేను ఏం చేస్తానంటే మీకు ప్రింట్ AKSK అని ఇస్తానండి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ ఇదంతా కూడా డిలీట్ చేస్తాను మీకు. ఇది తీసేసి మీకు ఇలా ఇచ్చాం అనుకోండి, మీకు ఏమంటుంది, మీకు అచ్చా నేను ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ ఇవ్వలేదుగా, సారీ. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు పైకి వచ్చి వచ్చింది చూడండి, యాక్సెస్ కి సీక్రెట్ కి వచ్చింది చూడండి. అలా కాకుండా నేను ఏం చేస్తాను మీకు, సో ఫర్ ఎగ్జాంపుల్ అంతా తీసేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చాను అనుకోండి, మీకు ఇదంతా కూడా కాపీ చేసి మీకు మళ్ళీ ఇలా ఇచ్చాను అనుకోండి, మీకు ఏమవుతుందంటే బోటో3 కనెక్ట్ కావట్లా. మీకు ఒక అంతా ఆథెంటికేట్ అయింది, కానీ ఏమవుతుంది, మీకు బోటో3 ఇచ్చాం కదా, బోటో3కి మీకు కనెక్ట్ అవ్వాలంటే ఎటు నుంచి ఎటు కనెక్ట్ అవ్వాలి? ఆబ్వియస్ గా మీకు ఈ షుడ్ కనెక్ట్ టు AWS కదా, మీకు ఈ షుడ్ కనెక్ట్ టు AWS అనమాట. మరి ఎలా కనెక్ట్ అవ్వాలి, మీకు వర్కౌట్ కాదు కదా. సో కాబట్టి ఇక్కడ కాసేపటికి ఎర్రర్ వస్తుంది. దట్ ఈస్ ద ప్రాబ్లం అండి మీకు. ఓకే, సో ఈ విధంగా మీరు చూసినట్లయితే మీకు ప్రైవేట్ గూగుల్ యాక్సెస్ అనేది చేసి మీరు ఏం చేయొచ్చు అంటే మీకు AWS సర్వీసెస్ కనెక్ట్ అవ్వచ్చు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, సమస్య కాదు కానీ మీకు
స్పెసిఫిక్ గా మనం ప్రాబ్లం ఏమవుతుందంటే మీకు అన్ని సర్వీసెస్ కి సపోర్ట్ చేస్తుంది అనమాట మీకు. అంటే ఏంటంటే మీకు AWS తో కంపేర్ చేశారు అనుకోండి, AWS లో VPC ఎండ్ పాయింట్స్ లో మీకు ఏముంది, మీకు ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్, గేట్ ఎండ్ పాయింట్ అని మనం స్పెసిఫిక్ సర్వీస్ కి ఓపెన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్టోరేజ్ కి సపరేట్ గా ఎండ్ పాయింట్, సీక్రెట్స్ కి సపరేట్ గా ఎండ్ పాయింట్ క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అవకాశం లేదు మీకు. ఇక్కడ ఏముందంటే మీకు దాన్ని ఏమంటారు, సపరేట్ గా చేయాలంటే ప్రైవేట్ సర్వీస్ కనెక్ట్ అని ఒకటి ఉంది. సో అది మనం రేపు చూద్దాం. యాక్చువల్ గా దానికి కోడ్ రెడీ చేస్తున్నాను మీకు చూపించడానికి. అది ఇంకో డిఫరెంట్ కోడ్. బట్ మీరు చూస్తే ఇప్పుడు PGA అనేది మీరు ఓపెన్ చేసినప్పుడు, ప్రైవేట్ గూగుల్ యాక్సెస్ అనేది మీరు ఓపెన్ చేసినప్పుడు, ఇట్ ఈస్ బేసికలీ ఓపెన్ ఫర్ ఆల్ ద సర్వీసెస్. మీకు ఏదో ఒక స్పెసిఫిక్ సర్వీసెస్ కాదు మీకు. అంటే ఏంటి, నాట్ ఓన్లీ సీక్రెట్ మేనేజర్, ఇట్ కెన్ బి ఓపెన్ టు క్లౌడ్ స్టోరేజ్. మీకు ఇట్ కెన్ బి క్లౌడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఇక్కడ ఏదైనా కమాండ్స్ రన్ చేశాను అనుకోండి మీకు. ఓకే, లెట్ మీ డూ అని. సరే, బోట్ 3 ప్రాబ్లం వచ్చింది చూడండి, అయిపోయింది చూడండి. ఇక్కడ నేను ఏం చేస్తాను, G Cloud మీకు స్టోరేజ్ బకెట్ లిస్ట్ అన్నాం అనుకోండి. మీకు స్టోరేజ్ బకెట్ లిస్ట్ అన్నాం అనుకోండి. మీకు ఓకే, బకెట్స్ లిస్ట్, సారీ, మీకు API కనెక్ట్ అవుతుంది. కాకపోతే పర్మిషన్ మీకు ఉందా, నాకు పర్మిషన్స్ ఇచ్చున్నాను, ఉంది లేదని మర్చిపోయింది. దానికి చూసారా, లిస్ట్ ఐటమ్స్ వస్తుంది మీకు. సో అంటే ఏ సర్వీస్ కన్నా పనికి వస్తుంది అనమాట మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, G Cloud DNS అని ఇచ్చాను అనుకోండి. మీకు G Cloud DNS అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, మీకు పాలసీస్, ఆపరేట్, మేనేజ్ జోన్స్, లిస్ట్ అని ఇచ్చాం అనుకోండి. మీకు కనిపిస్తుంది చూడండి. అంటే సర్వీస్ ప్రతి ఒక్క సర్వీస్ కి ఇంటర్నల్ గా మీకు కనెక్ట్ అవుతుంది అనమాట. మీకు ఆ అవకాశం ఉంది మీకు. ఓకే, బట్ స్పెసిఫిక్ టు ఒక దానికి ఎలా ఇవ్వాలి అనేది ఒక ప్రైవేట్ సర్వీస్ కనెక్ట్ అని ఉంది. దాన్ని మనం ఏం చేద్దామంటే రేపు డిస్కస్ చేద్దామండి మీకు. ఓకే, సో అందరికి అర్థమైనట్టేనండి నేను ఏం చేశాను ఈ రోజు అని. ఎనీ డౌట్స్ ఇక్కడ, ఎనీ ప్రోగ్రామ్ లో కానీ, ఎనీ క్వశ్చన్స్? ఇది కాపీ చేస్తాను. మీన్ వైల్ వాట్ ఐ విల్ డూ ఇస్, మీకు GCP ల్యాబ్ ఫైల్స్ కి వస్తాను. GCP ల్యాబ్ ఫైల్స్ కి వచ్చినప్పుడు మోస్ట్లీ నేను ఏం చేస్తానంటే మీకు VPC లో కాకుండా ఇక్కడ ఒక సపరేట్ గా ఒకటి క్రియేట్ చేస్తానండి. క్రియేట్ చేసి నేను ఏం చేస్తాను, పైథాన్ కోడ్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. మీకు పైథాన్ క్రియేట్ చేసి ఓపెన్ చేసి, అంటే మీ టెస్టింగ్ కోసం మీకు అవసరం కావాలి కాబట్టి మీకు నేనేం చేస్తాను, మీకు .env ఫైలు, ఆ తర్వాత వచ్చి మీకు సీక్రెట్ మేనేజర్, అలాగే మల్టీ VPC అని కొన్ని ఉన్నాయి. ఇది తీసుకొచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ కాపీ చేస్తాను. మీకు ఇంకా యాక్సెస్ ఇవ్వలేదు. సో కాబట్టి ఏం చేస్తానంటే మీకు దీన్ని సపరేట్ చేస్తాను. ఇది బ్యాచ్ 1 నుంచి అందరికి ఒకటే వాడుతున్నాను. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే బ్యాక్ వచ్చి దీన్ని ఐ డూ వన్ థింగ్, మీకు దీని అంతటి డౌన్లోడ్ చేసి బ్యాచ్ 5 అని క్రియేట్ చేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తానండి. క్రియేట్ చేసి అండ్ దెన్ మీకు యాక్సెస్ ఇస్తాను. మీకు ఒక ఫోల్డర్ వైజ్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది మనకి. మీది 5th బ్యాచ్ కాబట్టి GCP బ్యాచ్ 05 అని చెప్పి మనకి Feb 29th అని చెప్పి క్రియేట్ చేస్తాను. ఎందుకంటే లాస్ట్ 4 బ్యాచెస్ నేను దానికి యాక్సెస్ ఇచ్చాను అనమాట మీకు. బట్ దానికంటే బెటర్ మీకు ఇస్తే మంచిదని నా ఉద్దేశం. దానికి చేద్దాం. సో నెక్స్ట్ ఏం చేశానంటే, మనం ఇందాక మీకు గుర్తుంటే 1 అవర్ ఇచ్చాము యాక్చువల్ గా. మన VM ఇన్స్టెన్సెస్ కి వచ్చాను అనుకోండి, నేను క్రియేట్ చేసినప్పుడు 1 అవర్ ఇచ్చాను. సో అట్లే వదిలేస్తాను అనుకోండి, మనం డిప్లాయ్ చేసినప్పుడు 1 అవర్ ఇచ్చాం కదా, ఆటోమేటిక్ గా 2 మిషన్స్ డిలీట్ అయిపోవాలి మీకు. అంటే ఒక ప్రొడక్షన్ లో చేయొద్దండి మీకు తలనొప్పి, బట్ ఇక్కడ నుంచి మనం చేయొచ్చు అనమాట. మీకు వస్తుంది, లెట్ మీ డౌన్లోడ్. సో రేపు వచ్చి ప్రైవేట్ సర్వీసెస్ కనెక్ట్ ఉంటుంది అన్నమాట. మీకు సర్వీస్ కనెక్ట్ ఉంటుంది. దాని గురించి కొంచెం డీప్ గా డిగ్ చేద్దాం. యాక్చువల్ గా ఒక ఐడియా వస్తుంది మీకు. ఓకే, పద్మావతి గారు మీరు ఉన్నారండి? మీకు యాక్సెస్ ఇచ్చాను, వీడియోస్ చెక్ చేసుకున్నారా? అందరికి ఇచ్చేసాను, బట్ మీకు కూడా ఇచ్చాను. మీరు కాల్లో ఉన్నారా? ఓకే, మేబీ నాట్. చలో గైస్, సేమ్ టైం టుమారో 11:30. బాయ్.